హాయ్ హలో అండి. చూసారా మార్నింగే బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్తో ఇలా చేసుకుంటున్నాను. బ్రెడ్ సైడ్స్ అంతా కూడా ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో ఇలా తీసుకున్నాను నేను. ఇప్పుడు దీంతో మనం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. అదేనండి బ్రెడ్ రోల్స్. దానికోసం నేను పొటాటోతో స్టఫింగ్ కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఉడికించేసుకొని చక్కగా బంగాళదుంపలంతా ఉడికించేసుకొని మసాలా ఉప్పు కారం అన్నీ వేసేసి దగ్గరగా ఇలాగా కర్రీలా చేసేసుకున్నాను. ఇదే స్టఫింగ్ అనమాట. తర్వాత రస్కుల్ని ఇలా పొడి చేసి పెట్టుకున్నాను. సో బ్రెడ్ క్రమ్స్లా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆయిల్ కూడా తీసుకున్నాను. ఆయిల్ ఏంటి ఇలా ఉంది అని అనుకోకండి. ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్కి ఫస్టే బ్రెడ్ రోల్స్ 2 చేసేసి మా చిన్నమ్మాయికి ఇచ్చేసాను. తను సమ్మర్ క్లాసెస్కి వెళ్తుంది. సో ఇప్పుడు ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఒక ప్లేట్లో ఇలా మంచినీళ్ళు తీసుకొని బ్రెడ్ని ఫస్ట్ అలా ముంచి నీళ్ళు చక్కగా పిండేసుకొని చూడండి, బ్రెడ్ ముక్క అవ్వకుండా చూసుకోండి. తర్వాత మనం పొటాటో స్టఫింగ్ ఉంది కదా, అది ఇలా పెట్టి రోల్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా చెయ్యండి. ఫస్ట్ మీరు ఒక్కసారి చేసేటప్పటికీ అలవాటు అయిపోతుంది. ఇలా బుల్లెట్ షేప్లో ఉంది చూడండి, నేను చూపిస్తాను కదా, అలా మడత పెట్టండి. ఎక్కడ బ్రేక్ రాకుండా చూసుకోండి. అయితే తడి చేసి ఉంది కాబట్టి అంటిపోతుంది ఈజీగానే. బ్రెడ్ చక్కగా స్టిక్కీగా అయిపోతుంది అనమాట. సో విడిపోదు ఎక్కడా కూడా. ఒక్కసారి మనం అలా పెట్టేసుకున్నామంటే. సో అలా అయిపోయిన తర్వాత ఎడ్జెస్ కూడా అలా ఫోల్డింగ్ పెట్టేసుకొని క్లోజ్ చేసుకోండి, ఎందుకంటే స్టఫింగ్ బయటికి రాకూడదు. ఇప్పుడు మనం చేసుకున్న రస్కుల పొడి ఉంది కదా, దాంట్లో అలాగా అటు ఇటు రోల్ చేసేయండి. సో ఆ పొడంతా కూడా దానికి పడుతుంది. ఇప్పుడు వేడైన నూనెలో ఫస్ట్ వేసేసేయండి. వేసేసిన తర్వాత మంట మీడియం సైజులో దీని మీద పెట్టుకోండి. ఫ్లేమ్ని పెట్టుకున్న తర్వాత అలా వేపండి. అప్పుడే తిప్పకండి, వెంటనే కొంచెం కాలాక తిప్పండి. చూసారు కదా కన్సిస్టెన్సీ, ఇగో ఇలా రావాలి. ఇప్పుడు రోల్ పక్క తిప్పుకోండి. తిప్పుకుంటే వెనక వైపు కూడా కాలుతుంది. కాలాక మీకు తెలుస్తుంది. చూడండి ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగాను. ఈజీగా అయిపోతుందండి ఇలాంటి వంటలు. పెద్ద శ్రమ పడాల్సిన పని ఉండదు. స్నాక్స్, అందులో టిఫిన్స్ మార్నింగే, ఎండాకాలం కదా, ఇలాంటివి ఈజీగా చేసేసుకోవచ్చు కూడా అనమాట. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తింటూ ఉంటే మనకి పెద్ద నూనె కూడా లాగదండి, అబ్జార్బ్ చేయదు అస్సలు ఇలాంటి వాటికి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో, బాగా కాలింది. సో రెండో సైడ్ కూడా ఇలాగే కాల్చి మిగిలినవన్నీ కూడా చేసేసుకుందాం. చూసారా బ్రెడ్ రోల్స్ ఎంత బాగా వచ్చాయో. చూడండి లోపల స్టఫింగ్ కూడాను. వేడిగా ఉంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఉంటానే.